హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మహేష్ విట్ట. నాతో పాటు బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాం, మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తన జర్నీ ఫన్ బకెట్ నుంచి పటాస్ మూవీస్ అలా బిగ్ బాస్ జర్నీ వరకు చాలా ఉన్నాయి. స్టెప్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇలా అంటే ఒక్కసారి ఇంత హైప్లోకి వెళ్ళడం, మళ్ళీ ఒక్కసారి డౌన్ అవ్వడం, మళ్ళీ రావడం, ఇలా చాలా ఉన్నాయి మధ్యలో. ఆ జర్నీ అంతా ఒకసారి నేను ఎప్పుడు మహేష్ విట్ట నేను ఇంటర్వ్యూ చేయలేదన్న. అంటే నా సీజన్ అయిపోయి 3 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజుకి నేను మహేష్ విట్ట ఇంటర్వ్యూ జరగకపోవడం ఏంటి, అది చాలా ఎందుకు అవ్వలేదు నాకు కూడా తెలీదు. అప్పట్లో నేను ఫోన్ చేసేవాడిని ఇంటర్వ్యూ ఇవ్వనంటే ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. మరి ఎందుకు ఎత్తేవాడు కూడా నాకు తెలియదు. ఇవన్నీ మంచిగా ఒకసారి మాట్లాడదాం. ఎంత టైం అవుతుంది ఏమవుతుందో తెలీదు. తప్పకుండా అందరూ మొత్తం ఫుల్ ఇంటర్వ్యూ చూసి మహేష్ విట్ట గురించి తెలుసుకొని ఆయన జర్నీ గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. యా బ్రో, హాయ్. హాయ్. గాలి పీల్చుకోకుండా ఇప్పుడు అంటే ఇంట్రడక్షన్ అంటే అలాగే నేను బాగున్నాను. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి యాంకరింగ్ చేస్తావు, నీకెందుకు టీవీలో ఒక ఇది యాంకర్ రవి లాగా, యాంకర్ ప్రదీప్ లాగా ట్రై చేయాలని నీకు ఎందుకు అనిపిలా? చేస్తాం అబ్బా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు అడుగుతావు జనాలు. నా గురించి చాలా ఇచ్చాను నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నాకు ఇంటర్వ్యూలో అవకాశం ఇవ్వాల, మన గురించి తెలీదు. అలానే మనకు మేము ట్రై చేసుకోవడం వల్ల ఓకే నేను ఇంటర్వ్యూలు చేస్తానని తెలిసింది. ఇప్పుడు టీవీ షోలోనే హోస్టింగ్ నేను చేస్తానని తెలీదు, నాకు ఎవరు అవకాశం ఇవ్వాల. ఒక అవకాశం వచ్చిందంటే అది స్టార్ మా వాళ్ళు బజ్ హోస్టింగ్, అది ఒకటి చేశాను అంతే. అది హిట్ అయింది, ఓకే సాటిస్ఫాక్షన్. బ్రాండ్స్ చదివాను, బ్రాండ్స్ చదివేసాను, అన్నీ అయిపోయింది. అది బాగా చేస్తాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొన్ని ఛాన్సెస్ వస్తాయి అనుకున్నాం, వస్తాయి అన్నారు, కానీ రాలేదు. ట్రై చేయాలి. కానీ యాంకర్ షో గురించి నాకు తెలిసిందో ఏంటంటే, మీరు పైన ఏదైతే చూస్తున్నారో అది కాదు. సో వాడి జర్నీ, ఎందుకంటే బిగ్ బాస్లో మేము మాట్లాడుకునేటప్పుడు మొత్తం వాడి స్టోరీ అంతా ఇప్పాడు, చిన్నప్పటి నుంచి ఏంటి అది ఇది అని. యాక్చువల్గా జర్నలిజం మీద ఒక సినిమా తీయాలనుకుంటే వీడి క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్ కింద పెట్టేయచ్చు. వీడి జనరేషన్ కాదు, వీళ్ళ నాన్న కూడా మీడియాలో పనిచేసేవాడు. సో అక్కడి నుంచి ఉంది వాడికి. వాడు ఏదంటే పేరు కోసం ఇది చేస్తాడు, కానీ వాడు ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఎలా ఉన్నావు? బాగున్నా. మూవీస్ అన్నీ నడుస్తున్నాయి? బాగా నడుస్తున్నాయి, పర్లేదు. అంత హ్యాపీయా ప్రెసెంట్? హ్యాపీ. కాదు, నీ ఫన్ బకెట్ ముచ్చట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అదేంటి, మీరే క్రియేట్ చేసుకుందా ఫన్ బకెట్? కాదు, అదేంటంటే నేను 2014 చదువు అయిపోయింది, ఎంసీఏ. 2015లో కొన్ని జాబులు చేసిన. సో ఒక 1 month శాలరీ పడగానే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు, మానేయడము అలా ఇలా. నాకు అర్థం కాలేదు ఏంటంటే, అరే పొరపాటున ఇక్కడ ఇరుక్కొని పోతే నెక్స్ట్ ఇంకా సినిమాలకు దూరం అయిపోతామేమో. అంటే సినిమాల్లో ఉండే కష్టాలు మనకు తెలియదు కదా, ఇక్కడ మనం కృష్ణానగర్లో పడే కష్టాలు. సో ఐటీ చదువు అయిపోయింది, జాబ్ వచ్చేసింది, సింపుల్గా అయిపోయింది. సో పొరపాటున కష్టపడతామేమో, అక్కడికి వెళ్తే ఏమైనా క్లిక్ అవ్వచ్చు కదా, మనకు ఉంది కదా, అది ఇదని ఒకటి ఉండే డౌట్. సో అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు 1 year టైం ఇచ్చారు. నేనే అడిగాను, 1 year టైం ఇవ్వండి, నేను వెళ్తా కృష్ణానగర్కి, కింద మీద పడి కష్టపడతా, నేను క్లిక్ అవ్వలేదు అంటే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుంటా అనేసి చెప్పి, సరే ఓకే అన్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ నువ్వు వెళ్ళి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నీకు ఫస్ట్ పని రావాలి, మనకు పని రాదు, పని నేర్పించేవాడు అంత ఈజీగా దొరకడు. సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఈ ఆర్ట్ ఫిలిమ్స్కి ఇంటర్న్షిప్ వెళ్దాం. సో వాటికి ఏం చేయాలంటే ఈ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అవి రావాలి. సో అది నేను దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ టైంలో నెలకు 4 రోజులు క్లాసెస్ ఉంటే 3 రోజులు ఖాళీగా ఉండేవాడిని. ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫన్ బకెట్ డైరెక్టర్ హర్ష అన్న వరకు ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాడు అనమాట. సో వాటికి కావాలని ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఆయన పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టడం, లైక్ పెట్టడము, ఇట్లా కళ్ళల్లో పడిన తర్వాత ఆయన ఎప్పుడు ఏంటంటే రైటర్స్ కావాలి అనేవాడు. నేను 2014 ఇది ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన, ఒక 6 minute షార్ట్ ఫిల్మ్. దానికి ఏంది రైటర్గా డైరెక్టర్గా నేనే. తర్వాత ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ రాసుకున్నా, ఒక లవ్ స్టోరీ ఒకటి థ్రిల్లర్ ఒక 25 minutes డ్యూరేషన్లో 2 షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాను. ఒకసారి అన్న నేను కలవాలి, స్టోరీస్ ఉన్నాయి, రైటర్ కావాలన్నారు కదా అంటే, సరే రా తమ్ముడు అని చెప్పి పిలిచి మాట్లాడినాడు. అప్పుడు ఆయనకి నేను స్టోరీ చెప్పే క్రమంలో యాక్టింగ్ చేసి చూపించిన, ఇలా ఉంటుంది అని. అంటే నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు అంటే, ఏమన్నా ఎవరు చెప్పలేదు ఇంతవరకు, నేను యాక్చువల్ రైటర్ కావాలని వచ్చిన. లేదు ట్రై చేద్దాం ఏదన్నా అని ఒక 2 నెలల తర్వాత పిలిచి ఒక పేపర్ ఇచ్చి 4 జోకులు ఉన్నాయి, ఏంటివి అంటే దీన్ని వీడియో చేద్దాం అన్నాడు. లేదు ఈ శాంటా బ్యాంటే జోక్స్, ఆలియా భట్ జోక్స్ అనేసి అప్పట్లో కొంచెం బాగా ఫేమస్ అయ్యి
ఇది ఇది కదా ఒకప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోన్లలో మనం మెసేజ్ ఫార్వర్డ్ చేసేవాళ్ళం జోక్ ఏదైనా టెక్స్ట్లో, దీన్ని వీడియో చేద్దాము అన్నాడు. అంటే నేను క్లిక్ అవుతుందన్నా అని చెప్పిన. ఎట్లా అంటే 2 నిమిషాల్లో 4 వీడియోలు 4 జోక్స్ అంటే ఇది బాగా క్లిక్ అవుతుంది. మనకు ఇప్పటిదాకా చూసుకోవడానికి ఏదో మూవీలో కామెడీ సీన్స్ జబర్దస్త్ తప్ప మనకు లేదు యూట్యూబ్లో. అందరు లవ్ స్టోరీలో తీస్తారు, బాగుంటుంది ఇది అని. సరే ట్రై చేద్దామని చెప్పి జస్ట్ ట్రై చేసినాం అంతే. దానికి కూడా ఏంటంటే మా ఛానల్ ఎండి రవిశంకర్ గారు చెప్పింది, ఓ 20 ఎపిసోడ్స్ పైలట్ తీయండి. పైలట్ ఏది నేను మినిమం డబ్బులు ఇస్తా, పైలట్ తీయండి, అది అప్లోడ్ చేద్దాం, అది క్లిక్ అయితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. సో ఆయన పైలట్ షూటు డబ్బులు లేవు అన్నందుకు మా డైరెక్టర్ ఏం చేసిన అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు 3 ఉండేవాళ్ళం. నేను, హర్ష కొమ్మన్ అనే ఒక అబ్బాయి, త్రిశూల్ అనే ఒక అబ్బాయి, మేము 3 అసిస్టెంట్ డైరెక్టర్లం. అప్పటికే మేము అందరం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తీసేసుకున్నాము. అందులో హర్ష కొమ్మన్ అనే అబ్బాయి మూవీ స్టోరీస్ రాసుకుంటున్నాడు. సో ఇలా మేము ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మమ్మల్ని పెట్టి మీరే యాక్ట్ చేయండి, డబ్బులు లేవు మనకు, యాక్టర్లు పిలవలేమన్నాడు. అలా ట్రై చేసినాం, అది క్లిక్ అయింది అంతే. నార్మల్గా క్లిక్ అయిపోయింది అంతే. ఘోరం కదా అప్పుడు, ఫుల్ వైరల్. మామూలుగా కాదు, ఒక జియో రాకముందే మిలియన్స్లో వెళ్ళేటివి. అదే కదా, ఇప్పుడు జియో ఏమీ లేదు అప్పుడు. ఏంటంటే 158 రూపాయలు వేసుకుంటే 1 GB వచ్చేది మనకు. ఇప్పుడు రోజుకు 2 GB వస్తుంది. ఆ 1 GBతో మా వీడియోస్ మిలియన్స్ వెళ్ళేవి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అప్పటికి ఇంకా వైఫై అనేది మనకు అంత లేదు, ఫారిన్ లో ఎక్కువ అనమాట. ఆస్ట్రేలియాలో, తర్వాత న్యూజిలాండ్, ఖతర్, ఒమన్, తర్వాత అమెరికా, ఇట్లా అన్ని చోట్ల నుంచి ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళు అప్పుడు, మీ వీడియోస్ చూస్తుంటాం బ్రో అది ఇదని. అండ్ ఆస్ట్రేలియాలో అయితే మా కజిన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు వాళ్ళందరిది మీటింగ్ అవుతుంటాయి 3 months అట్లా. అందరు కలిసినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మా వీడియోస్ వేసుకొని అందరూ నవ్వుకొని రిఫ్రెష్ గా మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళండి. సో అలా అన్ని. నేను మెసేజ్ చేసేవాడిని నీకు ఫేస్బుక్ లో, ఉందా చూసావా? తెలీదా? మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ చూడు, నిజం. మన ఫేస్బుక్ లో ఏ మెసేజ్లు ఉంటాయి. ఏమని ఉంటుంది నీది? యాంకర్ శివ అని ఉంటుంది. నేను చూస్తాను, మెసేజ్లు ఏం పెట్టాను నీకు? యాంకర్ శివ ఫ్రెండే కదా, ఫ్రెండ్ వచ్చింది. ఏయ్ ఉన్నాయా మెసేజ్? ఉన్నాయి. ఉన్నాయా? 2018 జనవరి 27 ఉన్నాయా? వాయిస్ కిరాక్, ఓకే లైక్ పంపించిన. తర్వాత వెల్కమ్ టు వైజాగ్, నేను అప్పుడు దేనికో వైజాగ్ పోయినా 2018లో. తర్వాత హాయ్ అన్న మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా 2018. అప్పుడు నేను నాట్ ఓకే అన్నా. తర్వాత పార్వతీశం ఇంటర్వ్యూ ఒకటి పంపించినావు. తర్వాత హ్యాపీ బర్త్డే, అది కంగ్రాచులేషన్స్. నేను ఫేస్బుక్ మాక్సిమం ఓపెన్ చేయను ఇప్పుడు. 2019 ఉంది లాస్ట్ మెసేజ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏ కుప్పలు తెప్పలు ఉంటాయి నీ మెసేజ్లు నేను పెట్టింది అంటే. ఎప్పుడు చూడు, 2018 చూసావా? అది అలా ఉండేది మహేష్ విట్ట. ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఎలా వచ్చాడు మీ దాంట్లోకి? ఆ అబ్బాయా భార్గవ్ గారు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ముగ్గురితో, త్రిశూలు, హర్ష కొమ్మన, నేను. పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక 15 ఎపిసోడ్స్ వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం. అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదు. మేమేందంటే మేమందరం ఫోన్లు చేసుకొని అరే ఈరోజు 2000 వ్యూస్ వచ్చినాయి మనకు, అది ఇది అనుకునేవాళ్ళు. ఒక 15th ఎపిసోడ్ తర్వాత బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని, ఒక ఆవిడ ఇలా ఫన్ బకెట్ అనేది ఒకటి జరుగుతుంది, పలానా చోట ఆఫీస్ ఉంటుంది, మీరు వెళ్ళి డైరెక్టర్ని కలవండి, మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే. ఆ అబ్బాయి మధురానగర్లో హాస్టల్లో ఉండేవాడు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ, స్టైలిష్గా ఉన్నారు ఇద్దరు. అరే వీళ్ళు ఏదో బాగున్నారా ఇద్దరు చూడడానికి, ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది ఇది అంటే, ఓ మీ స్లాంగ్ బాగుంటుంది కదా, సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా అని వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు. అప్పుడు ఏంటంటే కనుక భరత్తో పాటు అదే పీజీలో ఫన్ బకెట్ భార్గవ్ ఉండేవాడు, వాడు కూడా వచ్చేవాడు. సో వచ్చాడు కదా, మా డైరెక్టర్ ఏంటంటే ఈ మా దాంట్లో జోక్స్ని కేటగిరీస్ డివైడ్ చేసేవాడు. ఒక ఏదన్నా ఇది మరీ ఎడ్డి జోక్ ఏదైనా ఉందంటే అది నాతో చేయించేవాడు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూల్ అనే అబ్బాయి, ఫేస్ ఎవరిది సెట్ అయితే ఎవరు సెట్ అయితే వాళ్ళది. సో అలా చేసుకుంటే ఏంటంటే కనుక ఒక ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా. అట్లా భార్గవ్ గారు కూడా నేను చేస్తాను అంటే సరే చేరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు. అంటే ఫన్ బకెట్ నా వల్లే నడిచింది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడేవాడు. అండ్ ఇంకోటి అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి మొత్తం, మీరు అందరూ మాట్లాడుకున్నారంటే. బ్యాడ్ నేమ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్, సింపుల్ చెప్తాను, జబర్దస్త్ అనేది ఉంది, దానివల్ల
ఒక 50 మంది ఆర్టిస్టులు ఈజీగా ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు. తర్వాత బిగ్ బాస్ అనేది ఉంది. బిగ్ బాస్ వల్ల దగ్గర దగ్గర ఇప్పటికి ఇన్ని సీజన్ల వరకు ఒక 90 మందికి పేరు వచ్చింది. 120 మంది. సో అలా మా ఫన్ బకెట్ నుంచి ఒక 15 మంది 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరిలో ఫన్ బకెట్ అనే పేరు దాన్ని సృష్టించిన డైరెక్టర్ పెట్టుకోలేదు. దానివల్ల మేమందరం బతుకుతాం, కానీ మేము కూడా పెట్టుకోలేదు. కానీ ఈడు పెట్టుకున్నాడు, ఈడొక్కడు పెట్టుకున్నాడు ఫన్ బకెట్ భార్గవ్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఎక్కడ చూసిన న్యూస్ ఛానల్ చూస్తే ఫన్ బకెట్ భార్గవ్ ఫన్ బకెట్ ఈడేదో చేసేది ఏదో పని చేశాడు. మళ్ళీ ఇది మన ఫన్ బకెట్ పేరు పెట్టుకున్నాడు. చూసిన వాళ్ళందరూ మనల్ని అడుగుతారేంది మీ వాడు ఇది, మీ వాడు అది ఇది అని చెప్పి అనుకున్నాం అంతే. మళ్ళీ అప్పుడు కదిలింది కదా మళ్ళీ. అవును, ఎందుకు అది అయిపోయింది సడన్ గా? జోక్స్ లేవు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేయాలని. ఇప్పుడు మా డైరెక్టర్ వచ్చేసి అప్పటికే డైరెక్టర్గా ట్రై చేసి రండాజీరానికి అసోసియేట్గా పనిచేసి మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మంత్లీ శాలరీ కింద జాయిన్ అయ్యి చేసుకునేవాడు. సో నేనేంటంటే నా గోల్ ఏంటి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లో ఉండాలి అనేసి నా గోల్. సో ఇలా అనుకునే టైంలో అది ఏమైందంటే ఒక 50-60 ఎపిసోడ్ల వరకు వచ్చిన తర్వాత మాకు ఛాన్సెస్ వచ్చినాయి బాగా. ఇది నాకు మూవీస్లో ఛాన్సులు రావడము. తర్వాత మా డైరెక్టర్కి ఏంటంటే అప్పటికే స్టోరీ రాసుకొని చాలామంది హీరోలకు చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దామంటే మేమందరం ఆఫీస్ అయితే అంటే మాకెంత ఏమనిందంటే సినిమాలు చేయాలి ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని. తర్వాత మా ఫన్ బకెట్ డైరెక్టర్ది ఈ డిమాంటేషన్ వచ్చేసి ప్రొడ్యూసర్ కొద్ది రోజులు ఆపుదామని చెప్పి అది పూర్తిగా ఆగిపోయింది. సో ఇలా ఆగిపోయింది. 100 ఎపిసోడ్స్ తర్వాత నేను మానేసా, మా డైరెక్టర్ మానేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మేము 100 ఎపిసోడ్స్ వరకు చేసినాం. మేము 240 ఎపిసోడ్స్ చేసినారు మొత్తం 240 ఎపిసోడ్లు. ఇంకా తర్వాత కంటెంట్ లేదు, జోకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము, అది ఆపేసినారు. కంటెంట్ లేదు, జోక్స్ లేవు అంతే. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు. జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం.